ఏదైనా మంచి డిజైన్ అండ్ వాస్తుతో ఉన్న ఇంటిని చూస్తే మనకేమనిపిస్తుంది? అబ్బా, వీడెవడ్రా ఇంత పద్ధతిగా ఇంత అందంగా కట్టాడు అనుకుంటాం కదా. అలాగే ప్రేమకు చిహ్నంగా చెప్పే తాజ్ మహల్ ఆ షాజహాన్ తన చేతులతో కట్టకపోయినా షాజహాన్కి ముంతాజ్ అంటే ఎంత లవ్వో అనుకుంటాం కదా. అలాంటిది తన ప్రేయసి కోసం తన రెక్కల కష్టంతో ఎంతో అందమైన పద్ధతైన సురక్షితమైన ఇంటిని కట్టే గిజిగాడిని, దాని ప్రేమని ఏమని చెప్పాలి, ఎంతని వర్ణించాలి? పదండి, మన గుర్రం జాషువా వర్ణించిన గిజిగాడు గురించి, వాడి గూటిని గురించి, వాడి ప్రేమని గురించి తెలుసుకుందాం. ఓ చక్కని రోజు ఓ తుమ్మ చెట్టుకి ఉన్న ఓ దృఢమైన కొమ్మని చూసుకొని శంకుస్థాపన చేస్తాడు గిజిగాడు. మనం ఓ ఇటుక నేలపైన పెట్టి శంకుస్థాపన చేస్తే వాడు మాత్రం ఓ గడ్డిపోచును గాల్లో పెట్టి చేస్తాడు. మనం గ్రావిటీకి ఎదురొగ్గి కడితే వాడు గ్రావిటీని ఎదురించి కట్టే మొనగాడైన సివిల్ ఇంజనీర్. ఇలా రోజుల తరబడి గడ్డి పోచలను తెచ్చి పేర్చి తన అందమైన ఇంటికి ఓ ఆకారం వచ్చేదాకా కడుతూనే ఉంటాడు గిజిగాడు. జనరల్గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్నే ప్రిఫర్ చేస్తాడు వాడు కూడాను. గిజిగాడి గూటిలో గేటెడ్ కమ్యూనిటీలో లేని కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి సుమండి. అవి ఎలాగంటే, తుమ్మ చెట్లుండే ముళ్ళు ఏ పాముల్ని వాటి కాటుల్ని దరిచేరకుండా చూసుకుంటాయి. ఇంకో ఫీచర్ ఏంటంటే, గిజిగాడు తెలివిగా చెరువు పైన ఉండే కొమ్మల మీద ఇంటిని ఏర్పాటు చేస్తాడు. నేలపైన జంతువులు రాకుండా ఇక ప్రకృతి విపత్తులను తట్టుకునే ఇంటిని కట్టే నైపుణ్యం దాని జీన్స్లోనే ఉంది. అంత మంచి పొదరిల్లు ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. అలా ఓ వారం 10 రోజులకు సగం కట్టిన ఇంటిని చూసి ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సిందిగా తన ప్రేయసిని పిలుస్తాడు. అది మురిస్తే వీడు మురుస్తాడు. మిగతా ఇంటిని ఇద్దరూ కలిసి మళ్ళీ పూచిక పుల్ల పేరుస్తూ ఇంకో వారం 10 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అది నచ్చకపోతే వాడి కష్టం మళ్ళీ షురు. అలా తన ప్రేయసికి నచ్చేదాకా కడుతూనే ఉంటాడు. ఇంత జెన్యూన్గా మీరు మీ భార్య కోసమో మీ లవర్ కోసమో ఇంత కష్టాన్ని ఇంత ప్రేమని చూపిస్తుంటే మీరు కూడా ఓ గిజిగాడే. ఇక ఓసారి మగ ఆడ గిజిగాడు పక్షులు కలిసి తమ ఇంటిని కంప్లీట్ చేశాక గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పెంచి అవి వాటి దారిని చూసుకునే వయసు వచ్చేదాకా కంటికి రెప్పలాగా చూసుకొని వాటి పిల్లలు ఎగిరిపోగానే ఇవి కూడా అవి చెమటోర్చి కట్టుకున్న ఇంటిని వదిలి ఆ ముసలి గిజిగాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. తన భార్య కోసం అంత కష్టపడే గిజిగాడు తన అమ్మా నాన్నల్ని మాత్రం వదిలి వాడి జీవితం వాడు చూసుకుంటాడు. పాపం కదూ. అదే ప్రకృతి అంటే. ఇక్కడో కిటుకుంది. గిజిగాడు అంత కష్టపడి కట్టే గూడు ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ గడ్డి ఎండి వీక్ అయిపోయి కింద పడిపోతుంది. అందుకే ఇది కూడా మంచిదే వాటికి. మనం మాత్రం మన తల్లిదండ్రులని వాళ్ళ ప్రేమని ఎప్పటికీ మన గూటిలోనే ఉంచుకుందాం. మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.